వెల్కమ్ టు DSAT. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో కరెంట్ అఫైర్స్లో మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ డిసెంబర్ 2025 సంబంధించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకుంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు మళ్ళీ న్యూస్లోకి వచ్చాయి. కాబట్టి ఆస్పెక్ట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఇండియా అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అవి అనేక కారణాలు మనం చెప్పవచ్చు. వన్ ఈజ్ రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పవచ్చు. రెండోది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ ఈజ్ రిలవెంట్ టు ది జూట్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి యొక్క బిజినెస్ అని చెప్పొచ్చు. దాంతోపాటు కాటన్కి సంబంధించినటువంటి ఆ బిజినెస్ ఇష్యూస్ కావచ్చు. దాంతోపాటు డ్రగ్స్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ అట్లాంటి ఇష్యూస్ అని కూడా వాటి వల్ల ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య డిస్ప్యూట్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ కోవలోనే కొన్ని ప్లేసెస్ కూడా మనకి న్యూస్లో ఉన్నాయి. కాబట్టి ఆ ప్లేసెస్ ఇన్ ద న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనకు టచ్ చేద్దాం. ఇక్కడ ఒక ప్లేస్ వచ్చేసి సిలిగురి కారిడార్ అని అంటాం. దాన్ని చికెన్ నెక్ అని పిలుస్తాం. చికెన్ నెక్ అంటే కోడి మెడ. సో కోడి యొక్క మెడ ఏ విధంగా సన్నగా ఉంటుందో ఆ విధంగా ఈ ప్రాంతంలో, ఇక్కడ నేను హైలైట్ చేసినటువంటి విధంగా ఈ ప్రాంతంలో కోడి మెడలాగా సన్నగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క షేప్ కూడా కోడి మెడ ఏదైతే ఉందో ఆ కోడి మెడలాగే ఉంటుంది. కాబట్టి కోడి మెడలాగే షేప్ ఉంది కాబట్టి దాన్ని చికెన్ నెక్ అని మనం పిలిచాం. సో దాన్ని సిలిగురి కారిడార్ అని అంటాం. అయితే కోడి మెడ మనం ఏదైతే చెప్తా ఉన్నామో దాని యొక్క వెడల్పు వచ్చేసి కేవలము 22 కిలోమీటర్లు మాత్రమే. సో మనము ఇక్కడ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో మనము ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే ఈ చికెన్ నెక్ మీదుగానే మనం వెళ్ళాలి అనమాట. సో ఇటీవల బంగ్లాదేశ్ ఏమంటుంది అంటే ఈ చికెన్ నెక్ అనేటువంటిది ఏదైతే ఒక 22 కిలోమీటర్ల వెడల్పు ఉందో దాన్ని స్వాధీనపరచుకుంటాం. సో స్వాధీనపరచుకోవడం వల్ల భారతదేశము ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళదు. కాబట్టి క్రమేపీ ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్లో కలుపుకుంటాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తూ ఉన్నారు. సో ఆ కోవలో ఈ సిలిగురి కారిడార్ కానీ చికెన్ నెక్ కానీ మనకు న్యూస్లో ఉంది. సో దాంతోపాటు గతంలో కూడా ఈ చికెన్ నెక్కి సంబంధించే కొన్ని ఇష్యూస్ కూడా మనకు అంతకుముందు ఇండియా చైనాకి మధ్య ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దొక్లాం ఇష్యూ ఒకటి కూడా న్యూస్లో ఉండటం జరిగింది ఆ టైంలో. సో అప్పుడు న్యూస్లో సిలిగురి కారిడార్ అప్పుడు మళ్ళీ న్యూస్లో ఉంది. దొక్లాం ఇష్యూ అయినప్పుడు ఇండియా చైనా మధ్య ఇష్యూస్ జరిగినప్పుడు అప్పుడు ఎగ్జామ్స్లో ఈ యొక్క సిలిగురి కారిడార్ గురించి ఎగ్జామ్స్లో అడిగారు. కాబట్టి మళ్ళీ సేమ్ ఈ సిలిగురి కారిడార్ లేదంటే చికెన్ నెక్ మళ్ళీ న్యూస్లో ఉంది ఇండియా బంగ్లాదేశ్ ఇష్యూస్ మధ్యలో. కాబట్టి మళ్ళీ రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూద్దాం ఇక. సో ఈ చికెన్ నెక్ని కనుక కట్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలకు ఎటువంటి సంబంధాలు ఉండవనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. బట్ యాక్చువల్గా సో స్టిల్ ఇట్ వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఇండియా అనేటువంటి అంశం మనం తెలుసుకోవాలి. సో ఇవి ఏవైతే ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో వాటిని సిస్టర్ స్టేట్స్గా మనం పిలుస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సిక్కిం కానీ, అటుపక్క అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, మొత్తంగా 7 రాష్ట్రాలు ఉంటాయి సిస్టర్ స్టేట్స్ అని అంటాం. సో అవి వాటి కనెక్టివిటీ ఈ యొక్క సిలిగురి కారిడారే. అదొక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్లో మనం చూస్తే ఇటీవల మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి సమస్యలు మనం చూసుకుంటే ఒకటి ఇల్లీగల్ మైగ్రేషన్ అంటాం. సో ఈ బంగ్లాదేశ్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారతదేశానికి అక్రమంగా వలసలు వస్తూ ఉన్నారు. దానితో పాటు తీస్తా వాటర్ డిస్ప్యూట్. సో తీస్తా నది ఏదైతే మనకి తీస్తా నది అనేటువంటిది సిక్కిం ప్రాంతంలో జన్మించిందో ఆ నది జన్మించింది కూడా ఫల్గురి గ్లేషియర్ అని అంటాం. ఫల్గురి గ్లేషియర్ ఈ ప్రాంతంలో జన్మించింది సిక్కింలో. సో ఆ నది జన్మించి ఆ నది క్రమేపీ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో బంగ్లాదేశ్లోకి ఏదైతే నది ఎంటర్ అవుతుందో ఆ నది పేరు తీస్తా అని మనం చెప్పి ఉన్నాం. సో ఆ నది యొక్క జలాల పంపకానికి సంబంధించి ఇష్యూస్ ఉంటా ఉన్నాయి. సో ఇష్యూస్ కూడా యాక్చువల్గా ఆ యొక్క రివర్ వాటర్ ఏదైతే ఉందో 50% కావాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తూ ఉంటే, బట్ యాజ్ పర్ ది పాపులేషన్ క్రైటీరియా కానీ లేదంటే ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి భారతదేశం ఎక్కువ పర్సంటేజ్ కావాలని అడుగుతూ ఉంది. సో ఆ మధ్యలో ఆ పర్సంటేజ్కి కన్క్లూజన్ రాక ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య తీస్తా నదికి సంబంధించి తీస్తా నది జలాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటివి నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం, అక్రమ రవాణా. సో మనుషులను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు, అదొక ఇష్యూ ఉంది. ఇంకా దాంతోపాటు ఇంకా బంగ్లాదేశ్లో చూస్తే మైనారిటీ రైట్స్ యొక్క వైలేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంది. సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీస్ పైన మెజారిటీగా ఉన్నటువంటి వారు అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో 2 దేశాల మధ్య కూడా ఇష్యూస్ అనేటువంటివి ఉంటూ ఉన్నాయి.
ఇక దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇటీవల ఇండియా అండ్ బంగ్లాదేశ్కి మధ్య ఒక ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ జరగడం జరిగింది. సో అదే 100 CA, సో 100 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చేసుకున్నారు. సో తద్వారా ఈ యొక్క ఒక ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ 2025 అనేటువంటిది అమల్లోకి వచ్చింది. సో ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ 2015 అమల్లోకి రావడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను బంగ్లాదేశ్కు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను భారతదేశంలోకి కలపటం జరిగింది. అట్లా కొంతమేర ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్ ఏదైతే ఉందో సో దానికి కొంత డిస్ప్యూట్స్ లేకుండా ఉండే విధంగా ఈ యొక్క చట్టము ద్వారా తీసుకొచ్చారు. ఇక దాంతోపాటు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఏదైతే బౌండరీ లైన్ మనం చెప్తా ఉన్నామో అది 4096 కిలోమీటర్స్గా ఉంటుంది. సో మీకు కొంత రిఫరెన్స్లో 4098 కూడా ఉంది, కొన్నిట్లో 4096 కూడా ఉంది. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ లైక్ 4096 కిలోమీటర్స్ బౌండరీ లెంత్ అనేటువంటిది. సో ఇదే మనకి హైయెస్ట్ బౌండరీ లెంత్గా చెప్పొచ్చు. మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతో బౌండరీ ఏదైతే పంచుకుంటుందో దానిలో హైయెస్ట్ బౌండరీ పంచుకునేటువంటి దేశంగా బంగ్లాదేశ్ ఉంది. అది 4096 కిలోమీటర్స్. తర్వాతి స్థానంలో చైనా ఉండటం జరిగింది సెకండ్ ప్లేస్లో. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక అంశం సిఓపికి సంబంధించింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17. సో COP17 సంబంధించి న్యూస్లో ఉంది. సో దీనికి సంబంధించిన లోగోని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లోగోని కనిపిస్తున్నది. సో ఇది మనకి బటర్ఫ్లై ఆకారంలో ఉంది. సో COP17 సదస్సు అనేటువంటిది జరగబోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి లోగో రిలీజ్ చేశారు. ద సింబల్ ఆఫ్ ది లోగో ఈజ్ బటర్ఫ్లై అనమాట. సీదాకు ఒక చిలక ఆకారంలో ఉంటుంది. సో ఈ యొక్క లోగోని ఇంట్రడ్యూస్ చేసింది అర్మేనియా అనేటువంటి ఒక దేశము. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫైనల్గా 17th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటిది జరగబోతూ ఉంది. మరి COP17 దేనికి సంబంధించింది అంటే కన్వెన్షన్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించింది, అంటే CBDకి, కన్వెన్షన్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి COP17 జరగబోతూ ఉంది. ఇది కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించి. మళ్ళీ UNFCCకి సంబంధించి ఇంకొక కన్వెన్షన్ ఉంటుంది, అవి వేరు. సో UNFCC నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వేరు, CBD నిర్వహించేటువంటి పార్టీస్ వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ డిఫరెంట్. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మరి COP17 CBD ఏ సంవత్సరంలో జరగబోతుంది అనేటువంటిది. సో 2026 అక్టోబర్లో జరగబోతూ ఉంది. మరి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది అంటే అర్మేనియా అనేటువంటి ఒక దేశం ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. మరి ఈ కోవలోనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో విచ్ స్పీసెస్ ఈజ్ ఫీచర్డ్ ఇన్ అఫీషియల్ COP17 లోగో? ఏ ఇనరిడా ఫ్లవర్, ఈ ఎర్వన్ అనమోలస్ బ్లూ బటర్ఫ్లై, అండ్ C మోనార్క్ బటర్ఫ్లై, D సైబరియన్ టైగర్. సో COP17 లోగోలో ఉన్నటువంటి స్పీసెస్ ఏది అని అడుగుతూ ఉన్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఆన్సర్ తెలుసుంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇఫ్ నాట్, ట్రై టు గివ్ ది ఆన్సర్. సో ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నా. సో బటర్ఫ్లై వచ్చేసి ఎర్రివన్ అనమోలస్ బ్లూ బటర్ఫ్లై అనమాట. సో ఇది మనకి లోగోలో కనిపిస్తూ ఉంది. కాబట్టి హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ దట్ ఎర్రివన్ అనమోలస్ బ్లూ బటర్ఫ్లై. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక క్వశ్చన్ సేమ్ తెలుగులోనే మనం అడిగాం. అధికారికంగా COP17లో ఉన్నటువంటి లోగోలో ఉన్నటువంటి ఏ జంతువులు ప్రదర్శింపబడ్డాయి అనేటువంటిది క్వశ్చన్. సో 4 ఆప్షన్స్ ఇచ్చి ఉన్నాం. సో ఆన్సర్ ఈస్ B ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక పాయింట్, చైనా ఓపెన్స్ వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్వే టన్నెల్ ఇన్ జింగ్జియాంగ్. సో చైనా దేశం జింగ్జియాంగ్ ప్రావిన్స్లో సో ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ను ఓపెన్ చేసింది. వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్వే టన్నెల్ని ఓపెన్ చేశారు. అది కూడా December 26, 2025 ఓపెన్ చేశారు. మరి దీని యొక్క పొడవు మనం చూసుకుంటే 22.13 కిలోమీటర్లుగా ఉంది. సో 22.13 కిలోమీటర్లుగా దీని యొక్క పొడవు అనేటువంటిది ఉంటుంది. క్లియర్? సో ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే టన్నెల్గా మనం చెప్పవచ్చు. దట్స్ ద పాయింట్. ఇంకొక అంశం, సో జపాన్ సెట్ టు రీస్టార్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆఫ్టర్ 15 years ఫుకుషిమా డిజాస్టర్. సో యాజ్ సింపుల్.
మనకి జపాన్ దేశంలో న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఉన్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి జపాన్ దేశంలో. సో, అక్కడ ఒకరోజు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. సో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో తద్వారా చాలామంది కూడా మరణించారు. సో, ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆ ప్రాంతం పేరు పైన దానిని ఏమన్నామంటే ఫుకుషిమా డిజాస్టర్ అన్నాం. సో, అది ఫుకుషిమా అనేటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఫుకుషిమా డిజాస్టర్ అన్నాం. సో, అక్కడ ఏం జరిగింది న్యూక్లియర్ రియాక్టర్ అనేటువంటిది పేలింది. సో, దానివల్ల చాలామంది కూడా మరణించడం జరిగింది. సో, ఆ కోవలోనే మరణించినటువంటి ఇదిగా సో, అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్‌ని జపాన్ ప్రభుత్వం క్లోజ్ చేసింది. సో, క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటీవల ఆ యొక్క న్యూక్లియర్ రియాక్టర్‌ని మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్. సో, తిరిగి దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకొక దాని యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌గా మనం చెప్పొచ్చు. ఈ యొక్క ఫుకుషిమా అనేటువంటిది. సో, ఇది మనకి జపాన్ దేశంలోనే కాశీవాజకి కరీవా అనేటువంటి ఒక ప్లేస్‌లో ఉంటుంది. సో, దాని పేరు కూడా కాశీవాజకి కరీవా అణు విద్యుత్ కేంద్రంగా మనం పిలుస్తూ ఉంటాం. దాని యొక్క కెపాసిటీ 8200 మెగావాట్స్ దాని యొక్క కెపాసిటీ ఉంది. మరి అయితే ఇది ఈ ఫుకుషిమా డిజాస్టర్ జరిగింది 11 మార్చ్ 2011లో జరిగింది. సో, ఇదొక అంశంగా మనం చెప్పొచ్చు. ఇంకొక అంశం తరచుగా ఈ జపాన్ ప్రాంతంలో ఈ భూకంపాలు, సునామీలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో, కాబట్టి ఈ భూకంపాలు, సునామీలు వచ్చినటువంటి సందర్భానే ఈ యొక్క ఫుకుషిమా డిజాస్టర్ అనేటువంటిది జరగడం జరిగింది. సో, భూకంపం రావడం తద్వారా సునామీ రావడం వల్లనే ఆ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది బ్లాస్ట్ అయింది. లేకుంటే ఇవి రాకుండా ఉంటే అవి బ్లాస్ట్ అయ్యేది కాదు. సో, కాబట్టి ఇవి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే ఎక్కడైతే ఎర్త్‌క్వేక్స్ అనేటువంటివి సునామీస్ వస్తూ ఉంటాయో ఆ ప్రదేశాలలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటే బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటూ ఉన్నాయి. ఈ కోవలోనే ఇంకా ఇండియాలో కూడా సేమ్ ఇట్లాంటి ఒక డిజాస్టర్ జరిగింది. బట్ అది న్యూక్లియర్ డిజాస్టర్ కాదు. ఇట్ వాజ్ లైక్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. దాన్నే భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అంటాం. సో, దీనిలో రిలీజ్ అయినటువంటిది గ్యాస్ మిథాల్ ఐసోసైనైడ్. సో, భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో రిలీజ్ అయినటువంటి ఒక కెమికల్ ఏదైతే ఉందో అది మిథాల్ ఐసోసైనైడ్ మిక్ అని అంటాం. సో, దానివల్ల ఈ యొక్క కెమికల్ వల్ల దాని యొక్క ఎవరైతే అఫెక్ట్ అయ్యారో అప్పుడు చాలామంది మరణించారు. చాలామంది కూడా క్షతగాత్రులు అవ్వడం జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఇప్పటికి కూడా ప్రజలలో కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం మనం చూద్దాం. సో, గ్లోబల్ ఫుడ్ సిటీ ర్యాంకింగ్స్ ఇచ్చారు 2025 అండ్ 2026కి సంబంధించి. మరి ర్యాంకింగ్స్ ఇచ్చింది ఎవరు అంటే టేస్టీ అట్లాస్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ర్యాంకింగ్స్‌ని ఇవ్వటం జరిగింది. సో, ర్యాంకింగ్స్‌లో ఏముంటాయంటే ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ ఏ ప్రాంతంలో ఏ ఫుడ్ విశిష్టత. సో, దానికి సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. అట్లా మనం చూసుకుంటే ఫస్ట్ కంట్రీగా ఇటలీ నిలిచింది అనమాట. సో, ఫస్ట్ ప్లేస్‌లో ఇటలీ నిలిచింది. సో, ఇటలీలో ఒక నగరం ఉంది. సో, నాపిల్స్ అనేటువంటి నగరం. ఆ నగరం ఈ యొక్క పిజ్జా మార్గరేట్‌కి ఫేమస్ అనమాట. జనరల్‌గా పిజ్జా పుట్టింది ఇటలీ నుంచి. సో, ఇటలీలో ఈ నాపిల్స్ అనేటువంటి ప్రాంతంలో పిజ్జా అనేటువంటిది పుట్టింది. కాబట్టి ఆ నగరానికి గుర్తుగా సో, ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో, పిజ్జా డిష్‌లో నాపిల్స్ అనేటువంటి నగరం ఇది ఇటలీలో ఉంటుంది. సో, దీనికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. తర్వాత స్థానాల్లో కూడా ఇటలీలో ఉన్నటువంటి ప్రాంతం మిలాన్. ఇక్కడ రిసోటో అల్లా మిలనీస్ అనేటువంటి ఒక వంటకంకి గుర్తింపు వచ్చింది. అట్లా ఒక్కొక్క వంటకి ఇచ్చారు. ఈ కోవలో మనం చూసుకుంటే మనకి ఇండియా నుంచి చూసుకుంటే ఢిల్లీకి 48 ర్యాంక్ వచ్చింది. అమృత్సర్‌కు 53 ర్యాంక్ వచ్చింది. అండ్ హైదరాబాద్‌కు 54 ర్యాంక్, కోల్కతాకి 73 అండ్ చెన్నైకి 93 ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది. సో, ఇవి మన ఇండియా నుంచి టాప్‌లో ఉన్నటువంటి సిటీస్‌గా చెప్పొచ్చు. యాస్ పర్ ద రిపోర్ట్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ సిటీ ర్యాంకింగ్ 2025-2026 రిపోర్ట్ రిలీజ్డ్ బై టేస్ట్ అట్లాస్ వారు రిలీజ్ చేశారు. ఇంకొక అంశంగా మనకి న్యూస్‌లో ఉంది కరెన్సీకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్. సో, ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ ఏదైతే ఉందో సో, వీళ్ళు మొట్టమొదటిసారిగా పాలిమర్‌తో తయారు చేసినటువంటి కరెన్సీ నోట్‌ని రిలీజ్ చేశారు. నథింగ్ బట్ ప్లాస్టిక్ నోట్‌ని రిలీజ్ చేశారు. మన ఇండియాలో ఇప్పటి వరకు మనం పేపర్ కరెన్సీని వాడుతూ ఉన్నాం. పేపర్ కరెన్సీని, కాటన్ పేపర్ కరెన్సీని. బట్ వీళ్ళు ఒమాన్ దేశంలో ఇప్పటి నుంచి
ప్లాస్టిక్ కరెన్సీని యూజ్ చేయబోతూ ఉన్నారు. మరెందుకు ప్లాస్టిక్ కరెన్సీని ఒమాన్ దేశం వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారంటే, ఎక్కువ వేర్ అండ్ టెర్ లేకుండా ఉంటుంది. పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు ఆ కరెన్సీ అనేటువంటిది ఉంటుంది. సో, అందుకోసమే వాళ్ళు ఈ కరెన్సీని రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇనిషియల్‌గా 1 రియల్ కరెన్సీని వారు రిలీజ్ చేశారు. సో, అదొక న్యూస్‌లో ఉన్నటువంటి అంశం. మరి ఈ అంశం కూడా కరెంట్ అఫైర్స్‌లో ఏ విధంగా క్వెషన్స్ రావచ్చు అంటే, ఇటీవల ఏ దేశం ప్లాస్టిక్ కరెన్సీని విడుదల చేసింది అనేటువంటి క్వెషన్స్ రావచ్చు. సో, ఒమాన్ ఈస్ ద ఆన్సర్. ఒమెన్ అనేటువంటిది ఆన్సర్‌గా మనం చెప్పొచ్చు. ఒమెన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మనం చూద్దాం. లైక్ విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ పాలిమర్ 1 రియల్ బ్యాంక్ నోట్ ఇన్ డిసెంబర్ 2025. ఈ విధంగా క్వెషన్స్ రావచ్చు. సో, డిసెంబర్ 2025లో ఎవరు పాలిమర్ 1 రియల్ బ్యాంక్ నోట్‌ని రిలీజ్ చేశారు? సో, వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ తెలుసుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ ఇవ్వండి. సో, వాట్ ఈస్ ఆన్సర్? యెస్, ఎగ్జాక్ట్‌లీ. సో, బి ఈస్ ద ఆన్సర్. ఒమాన్ ఈస్ ద ఆన్సర్. అంటే ఈ విధంగా క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు ఈ విధంగా క్వెషన్స్ రావచ్చు అంటే గతంలో అడిగారు కాబట్టి ఇప్పుడు కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ ఇంకొక క్వెషన్. రివైవింగ్ ఇండియాస్ 4500 ఇయర్ ఓల్డ్ మారిటైమ్ లెగసీ ఎట్ లోథల్. యాజ్ సింపుల్‌గా చెప్తాను. గుజరాత్‌లో లోథల్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. గుజరాత్‌లో లోథల్ అనేటువంటి ఒక ప్లేస్. ఈ లోథల్ అనేటువంటి ఒక ప్లేస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి చెందింది. సో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు లోయ నాగరికత. సో, సింధు లోయ నాగరికతకు చెందినటువంటి ప్లేస్. ఐవీసీ అంటాం. సో, ఈ లోథల్‌లో ఒక మ్యూజియం లాంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో, ఏర్పాటు చేసి దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో, గదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నథింగ్ బట్ లోథల్ అనేటువంటిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి చెందినటువంటి ప్లేస్. కాబట్టి ఒక హెరిటేజ్ ప్లేస్‌గా మనం చెప్పొచ్చు. విశిష్టత కలిగినటువంటి ప్లేస్‌గా చెప్పొచ్చు. సో, అయితే ఈ ప్లేస్‌ని డెవలప్ చేయడానికి ఈ నెదర్లాండ్ వాళ్ళు భారతదేశంతో జత కట్టి ఈ ప్లేస్‌ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో, ఫైనల్‌గా ఈ ప్లేస్‌ని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌గా గుర్తించడం జరిగింది. సో, గదే న్యూస్‌లో ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ మనకి ఎట్లా వస్తాయంటే, లైక్ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏ నగరంలో ఉంది? లోథల్‌లో ఉంది. సో, లోథల్ అనేది ఐవీసీ ప్లేస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్లేస్. సో, లోథల్ ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. సో, ఇట్లాంటి క్వెషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇండియాకి మయన్మార్‌కి మధ్య సంబంధాలున్నాయి. ఇండియాకి మయన్మార్‌కి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ ఫ్రెండ్‌షిప్‌లో ఒక 3 ప్రాజెక్ట్స్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. డెవలప్ చేయబోతుంది. ఆ 3 ప్రాజెక్ట్స్‌ని క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అంటాం. ఆ ప్రాజెక్ట్‌లని క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అంటాం. సో, ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఆ ప్రాజెక్ట్స్ కింద ఒక 3 రంగాలను తీసుకొని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఒకటి వొకేషనల్ ఎడ్యుకేషన్, 2 గర్ల్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్, 3 క్లీన్ ఎనర్జీ. సో, వీటిని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయబోతూ ఉన్నారు. దట్స్ ద పాయింట్. క్లియర్? సో, వొకేషనల్ ఎడ్యుకేషన్. సో, మయన్మార్‌లో ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తారు. అదేవిధంగా బాలికల యొక్క విద్యను అభివృద్ధి చేయడానికి ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ, శుభ్రమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేసే విధంగా. క్లీన్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి ఉన్నటువంటి ఎనర్జీని ఉత్పత్తి చేసే విధంగా భారతదేశం మయన్మార్ దేశానికి చేయూతనిస్తుంది. గదే న్యూస్‌లో ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే లైక్ ఒక అంటే లైక్ మయన్మార్ కూడా భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఒక గ్రూప్. అదే మేకాంగ్ గంగా కోఆపరేషన్ అంటాం. ఎంజీసీ, మేకాంగ్ గంగా కోఆపరేషన్. వి కాల్ ఇట్ యాస్ ఎంజీసీ అంటాం. సో, ఈ ఎంజీసీలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు ఇండియా ప్లస్ 5 ఆసియన్ కంట్రీస్ ఉన్నాయి. 5 ఆసియన్ కంట్రీస్‌లో ఒక కంట్రీ కంబోడియా, లావో అండ్ మయన్మార్, థాయిలాండ్ అండ్ వియత్నాం. సో, ఇవి మేకాంగ్ గంగా కోఆపరేషన్‌లో లైక్ మేకాంగ్ గంగా కోఆపరేషన్. సో, మేకాంగ్ గంగా కోఆపరేషన్ ఎంజీసీలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు టోటల్‌గా 6 ఉన్నాయి. ఇండియాతో పాటు ఈస్టర్న్ కంట్రీస్ అన్నమాట. అవి కంబోడియా, లావోపీడియా, మయన్మార్ అండ్ థాయిలాండ్, వియత్నాం ఈ దేశాలు ఉన్నాయి. సో, ఈ 6 దేశాలు కలిసి ఏం చేస్తూ ఉన్నాయండి అంటే లైక్ ఎక్స్‌పోర్ట్స్ గానీ, ఇంపోర్ట్స్ గానీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. అంటే లైక్ ఈ ట్రేడ్ అగ్రీమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, ఇంపోర్ట్స్‌లో గానీ, ఎక్స్‌పోర్ట్స్‌లో గానీ ఈ 6 కంట్రీస్ గ్రూప్‌గా ఏర్పడి ఒకరికొకరు సహకార క్రమాలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు.
మరి ఈ మేకాంగ్ గంగా కోఆపరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2000లో ఏర్పాటు చేశారు. దీన్ని 2000 ఇయర్‌లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో, ఫైనల్‌గా వీరేం చేస్తారు అంటే, లైక్ ఇప్పుడు మనకి ఈ ప్రాంతాల్లో మెకాంగ్ రివర్ అని ఉంటుంది. ఇండియాలో గంగా రివర్ ఉంటుంది. సో, ఆ యొక్క ఏదైతే మనకి ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో, ఆ కంట్రీస్‌లో మేకాంగ్ రివర్ ఉంది. ఇండియాలోనేమో గంగా రివర్ ఉంది. సో, నది పరివాహ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయడం, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి చేసే విధంగా వీళ్ళు ముందుకు రావడం జరిగింది. సో, అదే మేకాంగ్ గంగా కోఆపరేషన్‌కి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఆస్పెక్ట్‌లో ఏది న్యూస్‌లో ఉందో ఒకసారి చూడండి. సో, ద క్యూఐపీ ఇనిషియేటివ్ ఫర్ మయన్మార్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఫ్రేమ్‌వర్క్? సో, మయన్మార్ కోసం క్యూఐపీ చొరవ ఏ ఫ్రేమ్‌వర్క్‌లో భాగం అనేటువంటిది క్వెషన్‌గా ఉంది. ఏ సార్క్ అభివృద్ధి సహకారం, బి మెకాంగ్ గంగా కోఆపరేషన్, సి బీమ్‌స్టెక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, డి ఆసియాన్ ఇండియా భాగస్వామ్యం. సో, మరి ఇది ఇక్కడ అంశంగా చెప్పొచ్చు. అంటే ఇండియా, మయన్మార్ మధ్య క్విక్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు జరిగి ఉన్నాయి? ఏ భాగస్వామ్యం ద్వారా జరిగి ఉన్నాయి? ఏ భాగస్వామ్యం అనుసరించి జరిగింది? అనేటువంటిది క్వెషన్. సో, ఆన్సర్ తెలుసుంటే కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ ఇవ్వండి. ఇఫ్ నాట్, సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దట్. సో, హియర్ ద ఆన్సర్ ఈస్ మెకాంగ్ గంగా సహకారం. మెకాంగ్ గంగా కోఆపరేషన్ ఎంజీసీ అంటాం. సో, ఎంజీసీ అనుసరించి ఇండియా, మయన్మార్ మధ్య క్యూఐపీ ఆస్పెక్ట్‌లో డెవలప్‌మెంటల్ వర్క్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. దట్స్ ద పాయింట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇంకా ఫర్దర్‌గా మనం చూస్తే బ్రిక్స్‌కి సంబంధించి న్యూస్‌లో ఉంది. సో, బ్రిక్స్ బ్రిక్స్‌లో దీని యొక్క ఫుల్ ఫామ్ మనం చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో, సౌత్ ఆఫ్రికా కంటే ముందు కేవలం 4 దేశాలే ఉండే కూటమిగా, బ్రిక్ అనేటువంటి కూటమిగా ఉండే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కూటమిగా ఉండే. సో, అడిషనల్‌గా తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత బ్రిక్స్‌గా అది పేరు వచ్చింది. సో, ఫైనల్‌గా అక్కడి నుంచి బ్రిక్స్ అనేటువంటి నామకరణంతో కంటిన్యూ అవుతా ఉంది. మరి ఈ రోజున బ్రిక్స్ ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే, దానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క దేశం ఒక ప్రెసిడెంట్‌గా ఉంటుంది. సో, అయితే ఇప్పటి వరకు బ్రిక్స్‌కి ప్రెసిడెంట్‌గా బ్రెజిల్ ఉండేది. బ్రిక్స్‌కి ప్రెసిడెంట్‌గా బ్రెజిల్ దేశం ఉంది. ఇప్పుడు బ్రిక్స్‌కి ప్రెసిడెంట్‌గా, సో, అంటే లైక్ ఇంచుమించు మనకి చెప్పాలి అంటే 1 జనవరి 2026 నుంచి కూడా ఈ యొక్క ప్రెసిడెంట్‌గా ఇండియా ఉండబోతా ఉంది. సో, బ్రిక్స్ కూటమికి ప్రెసిడెంట్‌గా 1 జనవరి 2026 నుంచి ఇండియా ఉండబోతా ఉంది. గతంలో బ్రెజిల్ ఉంది 1 ఇయర్ టర్మ్ వరకు. ఇప్పుడు ఇండియా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకొక దేశం ఉంటుందన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీ వాళ్ళు ప్రెసిడెంట్‌గా ఉంటారు. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే దాని యొక్క బ్రిక్స్ హ్యాండ్ ఓవర్స్ ఆహ్, లైక్ బ్రెజిల్ హ్యాండ్ ఓవర్స్ బ్రిక్స్ ప్రెసిడెన్సీ టు ఇండియా అనమాట. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఈ సమిట్ అనేటువంటిది కూడా ఆగస్ట్, సెప్టెంబర్ 2026లో జరగబోతా ఉంది. ఇంకా దానికి సంబంధించినటువంటి వెన్యూ అయితే ఫైనలైజ్ చేయలేదు. మేబీ ఫైనలైజ్ చేస్తే వి కెన్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం, ఈ యొక్క బ్రిక్స్‌కి సంబంధించి ఒక 4 పిల్లర్స్ ఉంటాయి. దాన్నే రెసిలియన్స్, దాని స్థితిస్థాపకత అంటాం. 2 ఇన్నోవేషన్ ఆవిష్కరణ, 3 కోఆపరేషన్ సహకారం, 4 సస్టైనబిలిటీ సుస్థిరత అంటాం. సో, ఇట్లా 4 పిల్లర్స్ అనేటువంటివి బ్రిక్స్‌కి సంబంధించి ఉంటూ ఉన్నాయి. ఆ యాస్పెక్ట్‌లో ఇంకొక అంశం మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ బ్రిక్స్‌లో ఉన్నటువంటి దేశాలన్నీ కలిపి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్‌డీబీ, దాన్ని ఏమంటాం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో, ఆ బ్యాంక్‌నే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తాం. ఇంకొక అంశం, ఈ బ్రిక్స్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, ఏదైతే దేశాలు ఈ బ్రిక్స్ కూటమిలో ఉన్నాయో వారికి కావాల్సినటువంటి లోన్స్ అనేటువంటివి అందిస్తూ ఉంటాయి. దట్స్ ద పాయింట్. ఇంక ఇటీవల బ్రిక్స్ కూటమిలోకి కొత్తగా ఒక 5 దేశాలు వచ్చి చేరినాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ అవి తీసుకుంటే ఆ కూటమిలోకి వచ్చినటువంటి దేశాలు ఆల్రెడీ బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. అడిషనల్‌గా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చినాయి. అంటే టోటల్‌గా 5 దేశాలు వచ్చినాయి. ఆల్రెడీ పాత 5 దేశాలు ఉంటే ఇంకొక 5 దేశాలు వచ్చి టోటల్‌గా బ్రిక్స్ కూటమిలో 10 దేశాలతో ఉండడం జరిగింది ఈ రోజున ఈ యొక్క గ్రూప్ అనేటువంటిది. సో, కొత్తగా యాడ్ అయినటువంటి దేశాలు మనం చూసుకుంటే ఈజిప్ట్ వచ్చింది, ఇథియోపియా వచ్చింది, ఇరాన్ వచ్చింది, ఇండోనేషియా వచ్చింది,
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చింది. అవి గాను అడిషనల్గా పాత దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. సో ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశం. సో మరికొన్ని అంశాలు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.